ఏయ్, ఏంటి? సినిమా చూడ్డానికి వచ్చావా? ఏయ్, కాసేపు ఉండు. డాడీ కాల్ చేశాడు, ఒక్క నిమిషం ఉండు. హలో, ఎక్కడున్నావు? నాన్నతో పాటు గుడికొచ్చాను. ఓ, అంత భక్తా? చాచా అలాంటిదేం లేదు. సరే చెప్పు, ఏంటి విషయం? ఏయ్, బోర్ కొడుతుందిరా, ఏదైనా సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? ఏయ్, ఏ సినిమా అయితే నీకేంటి, మనం సినిమా చూడ్డానికి వెళ్దామా ఏంటి? అవును కదా, సరే ఓ పని చేద్దాం. ఓల్డ్ మెగా థియేటర్లో ఏదో ఒక సినిమా ఆడుతూ ఉంటుంది. ఆ థియేటర్లో ఎవరు ఉండరు. అప్పుడు నీకు ఓకేగా? ఓకే. ఎప్పుడు వస్తావు? ఈ షో అయిపోగానే. అక్కడేం షో? అదే గుడిలో ఉన్నాను కదా, అదే పూజ అయిపోగానే వెంటనే వచ్చేస్తా. సరే ఓకే, త్వరగా రా. ஓகே பாய். காசுக்காகவே கழுத்தறுத்து பாசத்துக்கு பண்ண மாட்டேனடா என் பெண்டு. ఏంటంట? ఏం లేదు, నాన్న గుడికి వెళ్తున్నారు, నన్ను కూడా రమ్మంటున్నారు. భక్తి ఎక్కువైపోయిందనుకుంటా. చచా అలాంటిది ఏం లేదు, నాన్న రమ్మంటున్నారు. ఆయన మనసు బాధ పెట్టదు కదా, అందుకే వస్తానన్నాను. అది కాకుండా మనం దేవుని మొక్కుతామా అంటే ఆయన మనసు బాధపడకుండా చూసుకోవడం మన బాధ్యత కదా. ఇంత బాధ్యత ఎప్పుడొచ్చింది నీకు? నువ్వు ఎప్పుడు హ్యాండ్ ఇస్తావో ఏంటోనని ఒక సేఫ్టీ కోసం. అది కాదు, అమ్మా నాన్నని ఐస్ చేయాలి కదా, అదే ఒక సేఫ్టీ కోసం అంటున్నా. ఎందుకు? ఏం లేదు, గుడికి వెళ్తున్నాను కదా, హుండీలో డబ్బులు వేయాలి, నీ పేరు మీద అర్చన కూడా చేయించాలి, అందుకు. ఏ, మీ నాన్న నీ పేరు మీద బ్యాంకులో చాలా డబ్బు వేశారు కదా, అందులో నుంచి ఖర్చు పెట్టొచ్చు కదా. నా దగ్గర చాలా డబ్బు ఉంది, కాదనట్లేదు, కానీ నీ పేరు మీద అర్చన చేయిస్తున్నాను కాబట్టి నీ డబ్బుతో చేస్తే మంచిది, అందుకే. ఏదో ఒకటి ఖర్చు పెట్టింది తిరిగి తీసేసుకున్నావు. ఇదిగో ఇదిగో తీసుకో. సారీ, ఊరికి సరదాగా అన్నాన్రా, కోపడుకో. సరే, నువ్వు గుడికి వెళ్ళి మొక్కుకున్రా. బాయ్ బాయ్. చెప్పురా. ఏటీఎంలో 500 ఉన్నాయి. సినిమాకి పోదామా లేక బీచ్కి పోదామా? థియేటర్ అయితే 2.5 గంటలే, బీచ్ అయితే ఇంకా సేపు. సినిమాకి వెళ్ళాక బీచ్కి వెళ్దాం. ఓకే. అమ్మా, ఏంటే? నాకు కెమిస్ట్రీ సిలబస్ లో డౌట్స్ ఉన్నాయమ్మా, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకొస్తాను. వెళ్ళి త్వరగా రా అమ్మా. ఈ రోజుల్లో అసలు అబ్బాయిలకే సేఫ్టీ లేకుండా పోయింది. ఏంటి, కెమిస్ట్రీలో మాత్రమే డౌటా? నీ పన్ను చూసుకో. ఇదిగో, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేయ్. సరే అమ్మా. వచ్చేటప్పుడు సింగిల్ ఆటోలో రాకు, షేర్ ఆటోలోనే రా. ఈ ఆడపిల్లలకు పెళ్ళయ్యే వరకు గుండెల మీద కుంపడి పెట్టినట్టే ఉంటుంది. అబ్బాయిని కానుండొచ్చు కదే, గుండెల్లో ఐస్ పెట్టుకునేదానివి. ఏయ్, నోరు మూసుకొని చదువుకో. ఇదొకటి. ఏంట్రా ఇంత లేటు? నాన్న డ్రాప్ చేయాలి కదా. వెళ్దామా? ఒక్క నిమిషం. వెళ్దాం.
హలో, నువ్వు రాకేషే కదా? మీరు రాకేష్ మనుషులా? హలో, మీరెవరు చెప్పండి. మంజులో వాళ్ళన్నయ్య, ప్రియ వాళ్ళన్నయ్య, లేదా సుమతి, గాయత్రి వీళ్ళ నాన్న? మీరెవరో చెప్పండి ప్లీజ్. ప్రియా, సుమతి, మంజుల, గాయత్రి, ఇంకా ఎంతమంది అమ్మాయిలు రా నీ లైఫ్లో? అదంతా నీకు అనవసరం. నువ్వెవరో చెప్పు. నీకెంత డబ్బు కావాలి? నేను ఏర్పాటు చేస్తాను. హలో హలో, నీకెంత డబ్బు కావాలి? హలో, ఎంత డబ్బుంది? అది కోట్లలో ఉంటుంది. నీకెంత కావాలో అది చెప్పు. నన్ను మాత్రం వదిలేయి. హలో హలో, లైన్లో ఉన్నారా? నువ్వు నాకు లక్షల్లో కోట్లలో ఇవ్వనక్కర్లేదు. నేను చెప్పింది మాత్రం చేస్తావా? చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. నీ మగతనాన్ని ఇచ్చేస్తావా? ఏంటి ఏమంటున్నారు? ఏం లేదు, నువ్వు మగాడివని చెప్పుకొని తిరుగుతున్నావే, దానికి ఆధారమైన నీ మగతనాన్ని ఇచ్చేస్తావా అని అడిగా. ఏయ్, నీకేమన్నా లూజా? నీకు 1 అవరే టైం, ఆలోచించుకొని చెప్పు. హలో హలో హలో, యా!